ఆధునికీకరణ అన్నారు. 6 నెలల క్రితం పనులు ప్రారంభించారు. తొలగించిన రాళ్లను ప్లాట్ఫామ్ పైనే కుప్పలు కుప్పలుగా పడేశారు. తీరా చూస్తే ఇప్పటి వరకు రాళ్లు తొలగించలేదు, ఆధునికీకరణ ఆరంభించలేదు. ఫలితంగా ప్రయాణికులకు అవస్థలు తప్పట్లేదు. ఇది మార్కాపురం జిల్లా గిద్దలూరులోని రైల్వే స్టేషన్ పరిస్థితి. అమృత్ భారత్ స్టేషన్లలో భాగంగా స్టేషన్ అభివృద్ధి చేస్తామని 2వ ప్లాట్ఫామ్ పై నాపరాళ్లను తొలగించారు. వాటిని ప్లాట్ఫామ్ పైనే పడేశారు. మరోవైపు రాళ్లు తీయటంతో ప్లాట్ఫామ్ అంతా దుమ్ము ధూళితో నిండిపోతుంది. దీంతో రైలు దిగి దానికి నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులకు నరకయాతన కనబడుతోంది. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు లగేజ్తో వచ్చినప్పుడు మరింత అవస్థలు పడుతున్నారు. కొందరు కింద పడి గాయాల పాలయ్యారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందించకుండా గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. మొదటి ప్లాట్ఫామ్ కొంత అభివృద్ధి చేసినా 2వ ప్లాట్ఫామ్ అనేటువంటిది అభివృద్ధికి నోచుకోలేదు. నాపరాళ్ళు గతంలో వేశారు, తీసేసి వాటిని మళ్ళా శుభ్రం చేయకుండా అట్లే ఉంచారు. దాని ద్వారా ప్రయాణికులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ 2వ ప్లాట్ఫామ్ మీదకి పోయి ఎక్కాలంటే మెట్ల మించి పోయి ఒకరు పోయి దిగాలన్నా, లగేజ్ తీసుకుపోవాలన్నా, లేదు అందులో ప్యాసింజర్లు ఎక్కువ అయ్యేసరికి చివరికి పోవాలన్నా బోగిల దగ్గరికి నాపరాళ్ళు డ్రస్ట్ ఉన్నటువంటి కాళ్ళు జారడం, కింద పడడం కూడా జరుగుతా ఉంది. విశ్రాంతి తీసుకోనికి బల్లలు కూడా లేవు. ఉన్నటువంటి బల్లల మీద ఈ నాపరాలు పెట్టడం తోటి ప్రయాణికులు కూర్చొని రెస్ట్ తీసుకోనికి ఇబ్బందికరంగా ఉంటుంది. నాపరాళ్ళు, తువ్వ అంతా అక్కడ ఏర్పాటు చేయబడి ప్రజలకు ట్రైన్ ఎక్కేటప్పుడు గాని, దిగి వచ్చేటప్పుడు రావడానికి గాని చాలా అసౌకర్యాన్ని కలిగిస్తున్నట్టు వీలవుతున్నారు. మాపోటి ఏజ్డ్ పర్సన్స్ కింద పడడానికి కూడా ఆస్కారం ఉంది. కావున ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి ఇమీడియట్ గా ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నాపరాలను గాని, ఆ డస్ట్ గాని తొలగించి శుభ్రపరిచి అక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నాము. ఆ నాపరాలను తట్టుకొని కింద పడి దెబ్బలు తగిలే కూడా అవకాశం ఉంది. అధికారులు వెంటనే కాంట్రాక్టర్ ను వీటి మీద క్లియర్ చేయాలని అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రజలను ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.